నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఏంటి చంద్రబాబు గారి పాలన ఎలా ఉండబోతుందంటారు? మరి నిన్న తొలిసారిగా ఏదో 5 సంతకాలు అయితే చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా అయితే ప్రచారం చేస్తుంది. వైసీపీ ఏమో అబ్బాయి చెప్పింది చేయలేదని చెప్పి వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు. ఏంటి అసలు నిన్న పెట్టిన 5 సంతకాలు దేనికి పెట్టారు? ఎవరికి లబ్ధి చేకూరే విధంగా నిన్న సంతకాలు పెట్టారు? ఇప్పుడు సహజంగా ఎవరైనా చీఫ్ మినిస్టర్స్ గతంలో ఏదన్నా ఒక అంశం మీద, అంటే తీవ్రాతి తీవ్రమైన ఒక అంశం మీద మేము ఫస్ట్ సంతకం పెడతామనే వాళ్ళండి. కానీ ఈసారి ఈ 5 సంవత్సరాల్లో ఉత్పన్నమైన సమస్యలు ఒకటి కాదు, మెయిన్గా ముందు ఫస్ట్ దశలోనే ఒక 5 సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ యువత ఉపాధికి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రచారం చేస్తున్న టైంలో నేను ఏపీపీఎస్సీ ద్వారా 2.4 lakhs ఉద్యోగాలు, అంటే ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు అంటే ఒక స్థాయి గల ఉద్యోగాలు, ఏదో కన్సాలిడేటెడ్ పేమెంట్ మీద ఇచ్చే వాలంటీర్ టైప్ ఉద్యోగాలు, తర్వాత గ్రామ సచివాలయ ఉద్యోగాలు కాదండి, టీచర్సు అండ్ అబౌవ్ అలాంటి కానిస్టేబుల్స్ ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చే శాలరీస్ కనీసం 30-40 వేల రూపాయలతో స్టార్టింగ్ బేసిక్కే ఉంటుంది. అది మీకు తెలుసు, ఇంకా మాకే అట్లాంటి విషయాలు తెలియదు, ఎందుకంటే మీరు యూత్ కాబట్టి. అలాంటి ఉద్యోగాలు ఇస్తానన్న దశలో యూత్ అందరూ కూడా ఆయనకు ఓట్లు వేశారు. కానీ ఆయన 5 సంవత్సరాలు పూర్తి కాలం పరిపాలించాడు. ఏదో మధ్యంతరగా పడిపోయిన ప్రభుత్వం కాదు, కానీ అసలు ఆ ఊసే ఎత్తలేదు. ఊసే ఎత్తకుండా ఒక 2.5 లక్షలేమో 5,000 రూపాయలు నెలకి వేతనం ఇచ్చే వాలంటీర్లు, అది కూడా ఏంటి ఆయన పార్టీ జెండా మోయటం కోసం. తర్వాత ఆయన వృద్ధులకిను వితంతువులకి పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పంపిస్తున్నాడని చెప్పి మరీ ఇవ్వాలి ప్రతిసారి, ప్రతి నెలలోనూ. తర్వాత ఇప్పుడు మేము వెళ్తాము, ఫోన్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిస్తాము, ఎల్లయ్య గారు ఇచ్చావా, మళ్ళీ ఇది అందిందా, మళ్ళీ సూప్ కనబడుతుందా, ఇవన్నీ అడుగుతాడు అన్నట్టు. ఈ రేంజ్లో బిల్డప్. మొన్న నీకు కళ్ళద్దాలు వేయించారో అది కనపడుతుందా లేదా అడుగుతున్నాడు మమ్మల్ని అని అడిగాడు. అయ్యో తాత అవ్వాలని ఊరుకోడే, అన్నీ అడుగుతాడు మమ్మల్ని, ఇప్పుడు మేము వెళ్ళి అన్నీ చెప్పాలని చెప్పి ఈ రకంగా బిల్డప్ కోసం 5,000 రూపాయలండి. 5,000 రూపాయలు ఉద్యోగం అండి. అందులో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొంచెంమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొంతమంది చదువులేదో ఎస్ఎస్ఎల్సీ లేకపోతే 10th క్లాసులు చదివిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా తక్కువ చదివిన వాళ్ళు కూడా. అన్నిటికీ మించి వాళ్ళు 100% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అసలు మెయిన్ అర్హత అది వాళ్ళు చూసింది, లాయల్గా పనిచేయాలి, అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు ఉద్యోగాలు. తర్వాత సచివాలయ ఉద్యోగులు కూడా దాదాపు అదే పరిస్థితి, 15,000 శాలరీతో స్టార్ట్ చేశారు, 2,000 అట్లా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ 2.4 lakhs అనేది గాల్లో కలిసిపోయింది. ఇవ్వలేదు ఒకటి, అది ఏమి ఇవ్వలేదు అసలు. ఆమె చెప్పిందిగా మెగా డిఎస్సి అని, దగా డిఎస్సి చేసావని షర్మిల గారు చెల్లెలు. అవును, అది వాస్తవం. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ అదొక్కటనే కాదు. ఇప్పుడు నిన్న ఫస్ట్గా సంతకం పెట్టింది మెగా డిఎస్సి 16,347 పోస్టులకి సంబంధించి పెట్టారండి. ఇప్పుడు దీని మీద వీళ్ళు ఏమంటారంటే, మీరు 50,000 పోస్టులు ఉన్నాయి అన్నారు కదా, మరి 16,000 ఇచ్చారు ఎందుకని. ఇప్పుడు ఆయన దిగిపోయే ఒక నెల 15 రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు ఏపీపీఎస్సీ ద్వారా, అది 6,500 లోపు ఉద్యోగాలకి ఇచ్చి ఆ రిటన్ టెస్ట్ అవన్నీ కూడా ఎప్పుడు ఎలక్షన్తో సమన్వయంగా వచ్చే విధంగా ఇచ్చారు స్కీము. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏముంది, ఇప్పుడు కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇట్లాంటి పరీక్షలు ఈ ప్రాసెస్ ఇప్పుడు చేయడానికి వీలు లేదని వాళ్ళకి తెలుసు, ఈ ఆదేశాలు వస్తాయని. కాబట్టి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మేము చేయలేదని పక్కకు జరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు నిజంగా 50,000 ఇప్పుడు ఉన్నాయి అంటే ఎలక్షన్ ముందు 1 month కూడా ముందు కూడా ఉన్నాయి కదా. ఆ రోజు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, 6,000 ఎందుకు లిమిట్ చేసుకున్నారు? కనీసం ఈ 16,000 అన్న వీళ్ళని ఇచ్చారు కదా, ఇన్నన్నా ఇవ్వాలి కదా. మరి ఆ రోజున వాళ్ళు 50,000కి ఇవ్వకుండా ఈ 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో, నిన్నే కదా ఆయన ముఖ్యమంత్రిగా తీసుకుంది, ఈ డిమాండ్ చేయటం అనేది ఎట్టా ఉంది అంటే, మాకైతే ఒక న్యాయం మీకైతే ఒక న్యాయమా? ఇది ప్రజలు హర్షించరండి. అట్లాగే నిన్న ఇంకొకటి ఏంటంటే, ఎన్నికల ముందు ఒక నల్ల చట్టం వచ్చింది, మీకు గుర్తుందో లేదో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిందండి. అది ఏంటంటే, అది ప్లానింగ్ కమిషన్ దాన్ని ఏమంటారు, నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి చేసామన్నారు. అసలు ఆ చట్టం వచ్చినప్పుడు ప్రజలు గ్రామాల్లో వణికిపోయారండి. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నియంతృత్వ ప్రభుత్వం, ఏది ఉండాలేకపోయినా పిల్లల్ని కూడా తీసుకెళ్లి జైళ్లలో పడేసేసింది, ప్రతిపక్ష నాయకుడిని కూడా చూడలేదు. ఆయనే ఒక గడ్డపారే గాలికి ఎగిరిపోతే దూదేకి ఎగరదండి. చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ స్థాయి నాయకుడు, నువ్వు అందులో Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తిని తెల్లారుజామున 2 గంటలకు వెళ్ళి బస్సు డోర్ కొట్టి తలుపని రఘురామ్ రెడ్డి, ఆయన ఒక IPS ఆఫీసరు,
ఆ Z+ కేటగిరీ ఉన్న లీడర్స్ ఎవరైనా సరే సౌత్లో ఉందో ఒక చంద్రబాబు నాయుడు గారికి అసలు 6 o'clock వరకు ఇంకా చెప్పాలంటే సూర్యుడు ఉదయించే వరకు అంటే వచ్చిన వ్యక్తి కనపడాలి మనిషి ఎవరు వచ్చారో ఆ సెక్యూరిటీ వాళ్ళకి. చీకట్లో ఎవడు పడితే ఆడొచ్చి టప్ప కొడితే తలుపు తీరు. ఎందుకంటే ఆయన ఒక హై సెక్యూరిటీ ఇదిలో ఉన్నాడు కవర్లో. కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ రకంగా ఆయన్ని వేధించే తీసుకుపోయారు. ఎవరికి కూడా ఒక సెక్యూరిటీ లేదు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈ చట్టం చేశాడంటే ఏ స్థిరాస్తికి కూడా ఇక దానికి రక్షణ లేదండి. అది ఎవరు ఒక ప్రభుత్వ అధికారి చెబుతాడు దీని యాజమాన్యం ఎవరిదని. సుబ్బారావుది అంటే సుబ్బారావుదే, నాగేశ్వరరావుది అంటే నాగేశ్వరరావుదే. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు వెళ్ళి పోని ఏదన్నా చూపించుకోవాలన్నా కూడా హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళటం ఎంత ఖరీదైన వ్యాజ్యం అండి అది. హైకోర్టు లాయర్స్ ఎంత తీసుకుంటారు, ఆ ప్రాసెస్ ఎంత ఉంటుంది, అక్కడ ఫీజులు ఎట్టా ఉంటాయి. వీళ్ళే చెప్పారు హైకోర్టు లాయర్లు సుప్రీంకోర్టు లాయర్ల దగ్గరికి అంటే చిన్న విషయం కాదు, కోర్టులు అవుతాయి అని. అలాంటి చట్టం తీసుకొచ్చినప్పుడు వణికిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు, మీరేం భయపడొద్దు, మేము కలిసి కనుక ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డిని దించడం పెద్ద మాట ఏం కాదు, కాకపోతే మీరు నా వెనకాల నిలబడాలి, నేను ముందు నుంచి ఉంటాను, ఎన్ని అరెస్టులైనా ఎదుర్కొంటా, ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని కేసులైనా మా తెలుగుదేశం ఎదుర్కొంటుంది, మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అనేటప్పటికి జనం అందరూ కూడా నమ్మి ఆయన్ని. అప్పటికే వాళ్ళు ఒక వణికిపోయే దశకు వచ్చారు. మొన్న ఎలక్షన్లో చూశారు మీరు, 151 సీట్లు గతంలో ఎక్కడ, ఇప్పుడు 11 సీట్లు ఎక్కడ, ఆయన లేకుండా 10 సీట్లే వచ్చింది. కాబట్టి ఈ చట్టం మీద కూడా నిన్నే రద్దు చేస్తా నిన్న సంతకం పెట్టారు. అట్లాగే మూడోది వీళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు 3 ఉంటే 4,000 పెంచుతానన్నాడు. అది కూడా ఎప్పటి నుంచి, నేను ఎప్పుడైతే మీకు ప్రకటన చేశానో ఆ రోజు నుంచి కూడా పెరుగుతాయి. ఆ బాకీలు కూడా ఫస్ట్ మీకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో ఇవ్వబోయే పెన్షన్తో కల్పిస్తామని నిన్న దానికి సంబంధించిన ఫైల్ను కూడా ప్రాసెస్ చేయమని ఆదేశాలు ఇస్తూ సంతకం పెట్టారు. ఒక రకంగా వాళ్ళకి ఇంకొక 1,000 రూపాయలు పెరుగుతుంది, పాత బాకీలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. 1,000 రూపాయలు పెంచడానికి ఇది ఒక పెన్ను పోటుతోనే 1,000 రూపాయలు వచ్చినాయి పాత బాకీలతో కలిపి. అట్లా మూడోదండి. నాలుగోది అన్నా క్యాంటీన్లకు సంబంధించిన విషయం. అసలు అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా పేద వ్యక్తులకి అల్పాదాయ వర్గాలకి దాన్ని ఏమంటారు కామధేనులాగా భోజనం పెట్టినాయి, టిఫిన్లు కూడా పెట్టినాయి. 5 రూపాయలకి వాళ్ళ బండి మీద ఛాయ్ రాదు సుధాకర్ గారు, 10 రూపాయలు ఉంది మినిమం, 10 రూపాయలు మినిమం ఉంది. అట్లాంటిది టిఫిన్ కూడా పెట్టిన ఆ వస్తని ఈయన ఏమంటాడు, పేదలకిను పెద్దలకి పెట్టుబడిదారులకి మధ్య యుద్ధం జరుగుతుందంటాడు కదా. మరి పేదలు తినే క్యాంటీన్ ఏం అడ్డం వచ్చింది దీనికి? మరి స్టాలిన్ గారు కూడా తమిళనాడులో ఆయన వచ్చే నాటికి అమ్మ క్యాంటీన్లని ఉన్నాయి జయలలిత గారి పేరు మీద. ఆయన కొంతమంది ఆవేశపడి పగలగొడితే కూడా వాటిని ఏమంటారు ఫ్లెక్సీలు వాటిని ఆయన మళ్ళీ వాటిని పెద్దగా చేయించి రంగుతో, ఎందుకంటే ఆమె పెట్టింది ఆమె టైంలో మంచి పనే కదా అది, ఎవరి పేరు అయితే ఉంది, పేరు కూడా మార్చాలి. ఇప్పుడు కరుణానిధి గారి పేరు పెట్టవచ్చు వాళ్ళ నాన్నగారి పేరు, లేకపోతే డిఎంకే అని పెట్టుకోవచ్చు వాళ్ళ పార్టీ పేరు, కానీ అమ్మ క్యాంటీనే ఉంచారు. అట్లాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్ పొదుపుని వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టి అక్కడ భోజనం టిఫిన్ పెడతాం ముఖ్యంగా పేరుదే ఉందండి. పేరైనా మార్చుకో, వైఎస్ఆర్ తప్పే ఉంది, నీ తండ్రి మీద నీకు అభిమానం ఉంది, ఆయన కూడా గతంలో చీఫ్ మినిస్టర్ చేశాడు పెట్టుకోవచ్చు. అదే మరి హెల్త్ యూనివర్సిటీకి ఏమో పెట్టాడు, అంతకుముందు నుంచి 30 ఏళ్ళ నుంచి ఉంది ఆయన పేరు మీద, దాదాపు 25 ఏళ్ళ నుంచో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని. అది ఆయన బతికున్నప్పుడు పెట్టుకోవాలా, ఆయన ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మార్చారు, ఇప్పుడు అది తీసి మరి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టాడు. నువ్వు ఏదైనా కట్టి పెట్టుకుంటే ఓకే, తప్పలేదు. అట్లాగే జిల్లా పేరే పెట్టావు. ఇప్పుడు ఇటువంటి పనుల్ని ఏ మాటకు ఆ మాట వాస్తవం చెప్పుకోవాలంటే విజయమ్మ గారు కూడా ఒప్పుకోదండి. ఎందుకంటే ఒకడు కక్కిన కూడు ఇంకోటి తినొద్దు కదండి. పెట్టుకోదలుచుకుంటే నీకు ఎన్ని స్కీములు లేవు, నీ దగ్గర ఎంత ఫండ్ లేదు. ఇప్పుడు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చావు, నువ్వు తీసుకొచ్చిన వాటిలో ఖర్చు పెట్టు, ఏదో ఒకటి పెట్టు, ఒక మెడికల్ కాలేజీ కట్టు, ఏమైంది? అట్లా చేయొచ్చు. కానీ ఆయన ఇట్లాంటి అంటే కక్ష సాధింపులో భాగంగా అదొకటి పెట్టారు నిన్న. తర్వాత స్కిల్ సర్వీసెస్ అని యూత్కి ఉపాధి అవకాశాలు పెంచుకోవటం కోసం కొన్ని నైపుణ్యత పెంచే ఒక ఫైల్ అండి అది కూడా. ఇందులో ఈ 5 2 యూత్కి సంబంధించినవి ఉన్నాయండి. ఒకటి సంబంధించేసి వచ్చేటప్పుడు వృద్ధులకి వితంతువులు అట్లాంటి పెన్షన్ సంక్షేమానికి సంబంధించి ఉంది. తర్వాత వచ్చేసి ఒకటి భద్రతకు సంబంధించి ఉంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆస్తులకు సంబంధించిన భద్రత. అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్ అది కూడా ఒక సంక్షేమం, పేదలకు సంబంధించిన. చూడండి అన్నీ కూడా యువత పేదలకు సంబంధించిన అంశాల్లో ఉన్నాయి, కానీ ఇందులో పెద్దలకి పెట్టుబడిదారులకు సంబంధించిన ఏం లేవు. ఇది పేదల తరపు నిలబడటం అంటే. అంతేగాని పేదల స్థలాలు కొట్టేసేయటం లేకపోతే అది కరెక్ట్ కాదు.